నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. జై గురుదత్త. అక్క, దత్తానుగ్రహం కోసం అహర్నిశలు పరితపించే వాళ్ళు కూడా ఉంటారు. అసలు దత్తుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము, దత్తానుగ్రహం పొందలేకపోతున్నాం అంటే అనుగ్రహం పొందలేకపోతున్నాము అనేది ఏమిటి? దానికి తార్కాణం ఏమిటి అసలు? మీకు ఎలా తెలుస్తోంది అంటే అట్లీస్ట్ ఆయన అధ్యాయం కూడా చదవలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అవును కదా. అసలు ఈ పుస్తకం కూడా ముట్టుకోలేం. మళ్ళీ ముట్టుకోలేం అసలు ఒక్క చాప్టర్ కూడా ఓపెన్ చేసి చదివేటటువంటి పరిస్థితి ఉండదు. అంటే ఆయన అనుగ్రహం లేనట్టే కదా. లేకపోతే ఇలా దత్త క్షేత్రాలు ఏవైతే ఉంటాయో అస్సలు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అసలు ఎలా అక్క ఈ స్వామి ముగ్ధ మనోహరమైనటువంటి ఈ స్వరూపం, ఈ స్వామి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? చాలా ఆయన అనుగ్రహం పొందాలి అని అంటే ముందు కామ్ డౌన్ అవ్వాలి పద్మిని. రిలాక్స్ అవ్వాలి. అంటే కూర్చునే విధానం కూడా ఉంటుంది. కూర్చొని ముందుగా ఓంకారం అనేది చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తొందరగా మాకు ఏది కావాలి అంటే కాదు. ఫస్ట్ కూర్చొని విజువలైజేషన్. అంటే నువ్వు కూర్చునే ఆసనం కూడా ఇంపార్టెంట్. దత్తుడికి దత్తముద్రలో వజ్రాసనంలో కూర్చుంటారు. ఫస్ట్ వజ్రాసనంలో కూర్చొని అంటే కాలు వెనక్కి కూర్చొని మోకాల మీద కూర్చొని 2 చేతులు కూడా ఇలా పెట్టుకొని ధ్యానం చేయాలి. దత్తుడి ధ్యానం, దాన్ని దత్తముద్ర అంటారు. దత్తముద్ర. అలా కూర్చొని ధ్యానం చేసి తర్వాత అప్పుడు ఆయనకు సంబంధించినటువంటి మంత్రాన్ని మనం ఆరాధన లేదా దాన్ని ఒక ఉపాసన, ఆరాధన లేదా అనుగ్రహం కోసం పరితపించే మంత్రం, ఏదైనా ఒక మంత్రాన్ని మనం పఠిస్తున్నామనంటే మనసా వాచా కర్మన చేస్తేనే దాన్ని స్వామి స్వీకరిస్తారు. ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి ఎక్కువ అంటే భక్తుల నుంచి ఆశించేది ఏంటంటే తొందరగా ఆయన అనుగ్రహం కలగాలంటే ట్రాన్స్ఫర్మేషన్. పద్మిని, మారాలి ఎంతో కొంత. మనం ట్రాన్స్ఫర్మేషన్ అనేది లేకపోతే ఆయన తొందరగా దగ్గరికి రారు. ఆయనకు కావలసింది ఏంటి అని అంటే ఆయన స్తోత్రాలు పఠించటము, ఆయన కథామృతం గానం చేయటము, ఆయన శ్రవణాలు అంటే వినటం, ఆయన గురించి మాట్లాడుకోవటము, సామూహికంగా పాటలు పాడటం ఇష్టం అనమాట. ఆయనకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. దాని గురించి ఒక మెసేజ్ ఇచ్చారు, అది నేను చివరిలో నీకు చదువుతాను. ఒక పెద్ద బుక్ వచ్చింది నాకు, ఇంతలా బుక్, గురు చరిత్ర. ఇది కాకుండా ఇంకా ఇది ఎకరాల భరద్వాజ గారిది గోరఖ్పూర్ ఉంటుంది కదా, అది వచ్చింది. ద్విసహస్రి అని అన్ని స్తోత్రాలతో గురు చరిత్ర వచ్చింది. నాకు ఎంత బ్లెస్సింగ్ లా అనిపిస్తుంది అంటే చాలా బ్లెస్సింగ్ లా అనిపిస్తుంది. నేను ఆశించకుండా ఇంకా నువ్వు చదువు, ఇంకా నీకు కొత్తవి ఇస్తానని స్వామి ఎప్పటికప్పుడు నేను అనుకునే లోపల నాకు పంపిస్తూ ఉంటారు. ఆ బుక్ ఓపెన్ చేయగానే నాకు ఇచ్చిన మెసేజ్ అమోఘమైన మెసేజ్. అది చదివి వినిపిస్తాను నేను. ఇందులో ఉందా? ఫోటో తీసి పెట్టుకున్నాను. అందులో ఫోటో తీసి పెట్టుకున్నాను. ఎంత అద్భుతమైన మెసేజ్ అంటే పద్మిని. దాని తర్వాత అందరికి కూడా అనుగ్రహం కలిగే మంత్రం ఎలా చదవాలో కూడా చెప్తాను. తప్పకుండా. ఇది ఎంత అద్భుతం అంటే అసలు స్వామి చెప్పింది బ్యూటిఫుల్ మెసేజ్ అన్నమాట. నాకు గానం అంటే కడు ప్రీతి, కావున మీరు నా నామమును స్మరించుచు స్తోత్రమును చేయుచు గొంతెత్తి గానము చేయుడు. నిత్యము ఎవరు కడు ప్రీతితో నన్ను గురించి గానము చేదురో వారిండ్లలో నిత్యము నేను నివసించుచుండను. అదేగా సిద్ధమంగళ స్తోత్రాన్ని గానం చేయడం. అదే గానం, సిద్ధమంగళ స్తోత్రం ఏదైనా. వారి గృహములు యందు ఎట్టి వ్యాధులు ఉండవు, దారిద్రము దరిదాపులకు కూడా రాకుండును. అఖండ లక్ష్మి సంపన్నులై శతాయుష్మంతులై పుత్ర పౌత్రులతో వారి కుటుంబములు వృద్ధి చెందుచుండును. ఎవరు నా చరిత్రమును నిత్యం భక్తితో పఠించెదరో, శ్రద్ధగా ఎవరు శ్రవణం చేయదరో వారింట
లక్ష్మీదేవి సుస్థిరముగా నుండును. ఇదెంత మాత్రము సంశయింపవలసిన పని లేదు అని స్వామి చెప్పారు. నాకు ఇచ్చిన మెసేజ్ అది స్వామి. అద్భుతం. మీరు చేసేదే అది యాక్చువల్ నేను చేసేదే కదా. అది. అసలు మన రెట్టివి భక్తిలో మీ జర్నీ స్టార్ట్ అయ్యి సిద్ధమంగళ స్తోత్రాన్ని 108 ఇళ్లలో చేయటం అంటే అవును. గానం చేయటమే కదా. గానమే. అద్భుతం. గానము పాడటం నిత్యం. అందుకే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి సామూహిక పారాయణాలు నిర్వహిస్తున్నాను. అసలు నేను మీ ఇంట్లో వచ్చి చేస్తాను పద్మిని అని చెప్పాను దాని కదా. వీడియో కూడా ఒకసారి తీద్దాము. తీద్దాం. So that- ఆ సామూహిక పారాయణలు అంటే స్వామి నాకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో అవే నేను ఫాలో అవుతున్నాను. దాంతోనే ఆయన సంతృష్టి చెందుతున్నారు. ఇంకా దేంతోని కాదు. అందుకని స్వామి రాకముందు నా లైఫ్, స్వామి వచ్చిన తర్వాత నా లైఫ్, స్వామి రానంత వరకు పద్మిని ఇంట్లో ఏదో అంటే ఏదో తెలియని అంటే ఎక్కడో కొరతలాగా అనిపించింది. ఉండేదా? స్వామి వచ్చిన తర్వాత నాకు ఏ కొరత లేదు. పీఠం పెట్టిన తర్వాత అసలు నాకు దేనికి భయం అనేదే లేదు. అసలు కొరత అనేది అనిపించట్లేదు. స్వామి ఉన్నారు కదా, ఆయన ఫ్యామిలీ మెంబర్ అని. ఎక్కడికైనా వెళ్ళినా కూడా స్వామికి ఏమైనా తేవాలి. ఇప్పుడు నేను ఏదైనా కొనుక్కున్నాను అనుకో, స్వామికి ఏదైనా తేవాలి. పుట్టపర్తిలో మొన్న ఏం కొన్నారు? పెద్ద మాల తెచ్చాను స్వామికి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గజమాల. సన్న ముత్యాల మాల, 2 వరుసల మాల కింద వరకు వచ్చేలాగా పెద్ద మాల ఒకటి అంటే తీసుకొచ్చాను. మీ బిడ్డలాగానే ఇంకా బిడ్డలాగా, ఫ్యామిలీ మెంబర్ లాగా. అంటే బన్నుగైనా నాకు రావట్లేదు స్ఫురణ, స్వామి వస్తున్నారు. ఈ వీడియో బన్ను చూడొద్దు. బన్ను అంటే వాళ్ళ అబ్బాయి భువన్ కృష్ణ అబ్బాయి. కృష్ణ. అయితే స్వామికి ఏదో తేవాలి. ఇంక 24 గంటలు స్వామి. అంటే స్వామి ఎలా ఉన్నారు? నిన్న రాగానే కూర్చొని అడిగాను, ఏం స్వామి నిన్నటి నుంచి ఏం చేశారు మీరు అని. అంటే నవ్వట్లేదు అనమాట. కాసేపు నవ్వితేనే నాకు తెలుస్తుంది. చెప్పండి నవ్వుతున్నారు లేదా, స్మైల్ ఇచ్చారు అంటే ఆ ఎక్స్ప్రెసివ్నెస్ మన ఫ్యామిలీ మెంబర్ ఎలాగో అలా అనమాట. చెప్పాను కదా, ఇంకా దేనికి కూడా ఇంత కూడా కొరత అనేది లేనటువంటి విధంగా మన ఆత్మను చేసేస్తారు. సోల్ ప్రోగ్రెషన్ అంటారు దాన్ని. డెఫినెట్లీ. మరి ఎట్లా అనుగ్రహం పొందాలి అనుకుంటే స్వామి అనుగ్రహం స్వామి అనుగ్రహ దత్త అనుగ్రహ మంత్రాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. తప్పకుండా అందరూ కూడా ఫస్ట్ వజ్రాసనంలో కూర్చొని చేతులు 2 ఇలా మోకాల మీద అంటే కాలు వెనక్కి పెట్టి ఆ ఫోటో కూడా వేద్దాము. ఆ వజ్రాసనంలో కూర్చొని ధ్యానం చేసుకున్న తర్వాత, వజ్రాసనంలో కూర్చోవడం కష్టమైతే మళ్ళీ మామూలుగా కూర్చొని మంత్రం చేయండి. లేదు నేను వజ్రాసనంలోనే చేస్తానంటే అలా కూర్చొని చేయండి. 41 days చేయాలి ఈ మంత్రము. రోజుకు 108 times చేయాలి ఖచ్చితంగా. అలా అయితేనే చెయ్యండి, లేదా ఆ మంత్రం జోలికి కూడా వెళ్ళొద్దు. అది అయితే దత్తాత్రేయ అనుగ్రహ మంత్రము ఇప్పుడు చెప్తున్నాను. దత్తాత్రేయ అనుగ్రహ మంత్రం అనసూయాసుత శ్రిష జనపాతక నాశన దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ అనే మంత్రం. చాలా సింపుల్. రోజుకి 108 సార్లు 41 days ఆయన అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పద్మిని. మొన్న లాస్ట్ సాటర్డే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సామూహిక పారాయణం నిర్వహించాం. అంటే 3 times సప్తాహం పూర్తి చేశాం. దాదాపు 30 మంది వచ్చారు. అసలు నేను చెప్పిందో 15 మందికి స్వామి ఎలా పిలిపించారో తెలియదు. చాలా ఫాస్ట్గా అయింది. ఆ రోజు ఒక అబ్బాయి మన ఇంటి దగ్గరలోనే ఉంటాడు, రోజు వచ్చి స్వామికి సేవ చేసుకుంటూ ఉంటాడు. ముందు రోజు వాళ్ళ అమ్మగారికి చెప్పాను, గురు సేవ చేసుకుంటే స్వామి తొందరగా కర్మల్ని తొలగిస్తారండి. ఇక్కడ ఇల్లు దగ్గరే కాబట్టి మీ అబ్బాయికి సాఫ్ట్వేర్ కాబట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి సేవ చేసుకోమనండి అని. శనివారం ఉదయాన్నే వచ్చాడు ఆ అబ్బాయి పీఠంకి. సేవ చేసుకున్నాడు. కొంచెం ఏం చేయాలమ్మా పని అని అడిగితే, ఏముంది ఈ దేవుడు అవి తీయమ్మా, దాన్ని శుభ్రం చెయ్యి అని చెప్పాను. చేసిన తర్వాత పారాయణంకి బయలుదేరి వస్తుంటే వాళ్ళ ఇంటికి కాషాయ వస్త్రంతో ఒక అతను వచ్చారు. కాషాయ వస్త్రంతో వచ్చి కాఫీ ఇస్తే తాగి దక్షిణ పెట్టారంట 20 రూపాయలు. 20 రూపాయలు ఇవ్వకూడదమ్మా, 21 రూపాయి ఇవ్వు అని అడిగి తీసుకున్నారు. కాంక్రీట్ జంగల్లో అపార్ట్మెంట్ లో కాషాయ వస్త్రంతో ఒక వ్యక్తి రావటం హైలీ ఇంపాసిబుల్. మనము మనసా వాచా కర్మన స్వామి మన కర్మల్ని తొలగించాలి, నేను ఇది చేస్తున్నాను స్వామి ఏదో ఒక రకంగా రూపంలో రావాలంటే
ఆ రూపంలో కాషాయ వస్త్రంలో వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారనంటే అంత హ్యాపీ. స్వామి వచ్చినట్టే మా కర్మ తీసుకున్నారు, భిక్ష తీసుకున్నారు, భిక్ష తీసుకోవాలి అని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఈ కలియుగంలో. అలాంటిది వాళ్ళ ఇంటికి అపార్ట్మెంట్స్కి వెళ్ళి భిక్ష తీసుకొని వెళ్ళారు. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే వాళ్ళ పాపకు కూడా చాలా చిన్న, మామూలుగా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి ఏవో రకరకాల ఉంటున్నాయి కదా ఇప్పుడు, అలా వాళ్ళు కూడా చాలా చక్కగా ముద్దుగా ఉంటుంది పాప కూడా. దానికోసం ఈ తల్లిదండ్రులు పరితపించినందుకు అలా స్వామి అలా వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్తేనే నాకు చాలా ఆనందం వేసింది. అంతే. ఆ 21 రూపాయలు తీసుకొని వెళ్ళారు. ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమో అసలు ఏమీ అడగలేదు అసలు. 20 రూపాయలు ఇస్తే 20 పెట్టకూడదమ్మా, 21 రూపాయి. అసలు ఏం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదంట అసలు. ఆయన మాట విధానం అది కూడా సాక్షాత్తు చాలా చాలా అద్భుతం అక్క. ఇలా కలగాలి అంటే త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా స్వామి శత్రుగామి సనోవతం అని అంటారు కదా, ఇట్లా తలుచుకుంటే లేకపోతే పిలిస్తే పలికేటటువంటి దైవం. చాలా ఎటువంటి సందేహం లేదు. చాలా చక్కగా మంత్ర రూపంలో కూడా చెప్పారు కాబట్టి వజ్రాసనం వేసుకుని డెఫినెట్ గా మంత్రాన్ని చేసుకుంటూ ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మన వాళ్ళందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీ దత్తరాజం శరణం ప్రపద్యే.